రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాల్టి నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతా ఉంది. మనం నిన్న మొన్ననే చూసుకున్నాం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరి జాతకం ఎలా ఉండబోతుంది అనేది నిన్న మొన్న మనం చర్చించుకున్న తర్వాత ఇవాల్టి నుంచి ఉగాది పర్వదినం ప్రారంభమైంది. ఈ పర్వదినం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు, కర్షకులు, కార్మికులు, అందరూ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా క్యూ న్యూస్ ఆకాంక్షిస్తూ ఉంది. క్యూ న్యూస్ ఎప్పుడైనా కూడా గతంలో కూడా మీరు అనేక సార్లు చూసే ఉంటారు క్యూ న్యూస్ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాకు తోచినంతగా ఈ ప్రజల్ని అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజాప్రభుత్వంలో ఈ మీడియా ఛానళ్ళన్నీ ప్రజల కోసం పనిచేయాలని చెప్పి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక అలాగే క్యూ న్యూస్ రీఓపెన్ సందర్భంగా మీరు చూపించినటువంటి ఆదరణ, మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, మార్నింగ్ న్యూస్ యథావిధిగా కొద్దిగా ఆలస్యం జరిగింది, పూజా కార్యక్రమాలు ఉండడం వల్ల. దాన్ని సుదర్శన ఎందుకో లేట్గా స్టార్ట్ చేసిన మరి నాకు అర్థం కాలే. రైట్, ఏదేమైనప్పటికీ కూడా మీ ఓపికకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఇవాళ ఉగాది పర్వదినాన ఒకసారి ఇట్రా తమ్ముడు.